మనం తినే ఆహారమే మనల్ని తయారు చేస్తుందా? అవుననే అంటోంది ఆయుర్వేదం. అదేంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మనం తినే ఆహారం 300 కోట్ల కణాలను సృష్టిస్తుందట ఒక రోజుకు. మనం తీసుకునే ప్రతి ఆహారానికి ఒక శాస్త్రీయత ఉంది. అందుకే మనం తీసుకునే ఆహారమే మన ఆలోచనల్ని, మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుందని చెబుతుంది ఆయుర్వేదం. ఆ ఆహారం 3 రకాలు. ఒకటి సాత్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం. మనం ఏ ఆహారం తీసుకుంటే మన ఆలోచనలు, వ్యక్తిత్వం ఆ విధంగా తయారవుతుందని చెప్తాయి ఆయుర్వేద శాస్త్రాలు. మంచి ఆహారం తీసుకుంటే కణాలు సమృద్ధిగా పెరుగుతాయి. ఆ ఆహారం ఏంటి అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న. సాత్విక ఆహారం అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాజసిక ఆహారం తీసుకున్నట్లయితే మనసు చైతన్యవంతంగా ఉంటుంది. అదే తామసిక ఆహారం తీసుకున్నట్లయితే శరీరంలో అలసట, నిద్ర రావడం ఇలాంటివి జరుగుతాయి. ఆలోచనలు మందగిస్తాయి. అందుకే అంటారు ఫుడ్ ఈజ్ నాట్ ఫ్యూయల్, ఇట్స్ ఇన్ఫర్మేషన్ అని. మరి సాత్విక ఆహారం ఏది అని పరిశీలించినట్లయితే పాలు, పళ్ళు, కూరగాయలు, ఉడికించని పదార్థాలు ఇలాంటివన్నీ సాత్విక ఆహారం కిందికే వస్తాయి. అతి ఉష్ణంగా, అతి వేడిగా ఉన్నటువంటివి కాకుండా సమస్థితిలో ఉన్నవి కూడా సాత్విక ఆహారం కిందే లెక్క. లైట్ గా ఉంటుంది, ఈజీ టు డైజెస్ట్. జీర్ణశక్తికి ఉపకరిస్తుంది ఈ సాత్విక ఆహారం. శరీరంపై స్ట్రెస్ ఉండదు. సాత్విక ఆహారం అనేది కేవలం పాత మాట కాదు. అది మన శరీరాన్ని, మనసును బ్యాలెన్స్ చేసే సైన్స్. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.